నమస్తే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ జే వ్లాగ్స్. ఈరోజు సండే. సండే ఈవినింగ్ మేము ఎలా స్పెండ్ చేసామో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. నౌ వీఆర్ గోయింగ్ టు రాస్ హిల్ చర్చ్. వైజాగ్లోనే చాలా పెద్ద చర్చ్ అండ్ ఫేమస్ కూడా, కొండగుడి అంటారండి, చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవ్రీ సండే నేను ఆ చర్చ్కి వెళ్తాను. జై కూడా నాతో పాటు వస్తారనమాట. We have reached Ross Hill. హిల్ పైకి వచ్చిన తర్వాత మనకి వ్యూ చాలా బాగుంటుందండి. మనకి చర్చ్కి వెళ్తుంటే టెంపుల్ ఫస్ట్ కనిపిస్తుంది, దాని తర్వాత దర్గా, దాని తర్వాత చర్చ్ అనమాట. అంటే మనకి మూడు ఒకటే ప్లేస్లో ఉంటాయన్నమాట. దర్గా ఇది. మేము చర్చ్ అయిన తర్వాత బీచ్ రోడ్లో ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమంకి వెళ్ళాము. అక్కడ ఏంటంటే మెడిటేషన్ చేసుకుంటారనమాట. కూర్చొని ఒక 10 minutes మెడిటేషన్ చేసుకుందామని వెళ్ళాము. చాలా మంచి ప్లేస్ అండి మెడిటేషన్ చేసుకోవడానికి. చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఏ రిలీజియన్ అన్నా అవ్వచ్చు, మీరు వచ్చి ఒక 10 minutes కూర్చొని మెడిటేషన్ చేసుకోవడానికి చాలా బెస్ట్ ప్లేస్ అనమాట.
మనకి ఆశ్రమం పక్కనే వివేక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి ఒక కాలేజ్ ఉంది. అందులో మనకి యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా సైన్స్ రిలేటెడ్, సో ఇవన్నీ మనకి క్లాసెస్ నేర్పిస్తారు. అంటే స్వామి వివేకానంద గారి టీచింగ్స్ నేర్పిస్తారనమాట. సో చాయ్ అయిపోయిన తర్వాత జగదంబ జంక్షన్ వచ్చామండి. నాకు నెక్స్ట్ డే షూట్ ఉంది. షూట్ కోసం అని చెప్పి బ్యాంగిల్స్ అవసరం ఉన్నాయన్నమాట. సో బొంబాయి ఫ్యాషన్ అని ఇక్కడ ఒక షాప్ ఉంది, అందులో నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను. సో జగదాంబలో ఈ షాప్ ఉంది కదా, బాదం గిర్ అని. ఇక్కడ బాదం మిల్క్ చాలా ఫేమస్ అండి. మా చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడు జగదాంబ వచ్చినా ఫ్యామిలీతో కానీ ఎవరితో అయినా ఖచ్చితంగా బాదం మిల్క్ తాగుతాము. సో బాదం మిల్క్ తాగిన తర్వాత మేము స్వీట్ షాప్కి వచ్చాము. ఇంట్లో కొన్ని స్వీట్స్ తీసుకోమన్నారు. సో స్వీట్స్ తీసుకుందామని చెప్పి శివరామ స్వీట్స్కి వచ్చాము. హాయ్ చెప్పు. మా అమ్మమ్మ చాలా యాక్టివ్ అండి. ఒకప్పుడు ఎంతమంది గెస్ట్స్ వచ్చినా ఒంటి చేతితో వండి పెట్టేసేదన్నమాట, ఎవరికి ఏ పని చెప్పకుండా. కాలు జారి పడిపోవడం వల్ల 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి బెడ్ రిడెన్ అయిపోయారు. సో ఇప్పుడు మేమే చూసుకుంటున్నాము ఒక 3-4 ఇయర్స్ నుంచి. అయినా సరే ఎప్పుడు కంప్లైంట్ చేయకుండా చాలా యాక్టివ్గా ఫన్నీగా ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది అనమాట. పాటలు పాడతారు, ప్రేయర్ చేస్తూ ఉంటారు, అలా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు అమ్మమ్మ. సో అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళని చూసి మనం కూడా చాలా నేర్చుకోవచ్చు. ఈ 3-4 ఇయర్స్లో అయితే నేను మా అమ్మమ్మ నుంచి చాలా నేర్చుకున్నాను. సో విసుక్కోకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. So this is how our Sunday went, and thank you so much for watching. I hope you all like this vlog. Keep supporting us and we love you all.